ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం రూక్‌తోని వాళ్ళ బిషప్‌ని క్యాప్చర్ చేస్తున్నాము. ఇక్కడ రూక్ అనేది మనకు 2 పాయింట్స్ ఎక్కువనే, కానీ మనకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ. సో తిన్న తర్వాత మనం ఇక్కడ మళ్ళా బిషప్‌తోని వాళ్ళ క్వీన్‌ని అటాక్ చేస్తాము. సో ఖచ్చితంగా ఆ క్వీన్‌ని వాళ్ళు తప్పించాల్సిందే. ఇక్కడ పెడతారు. అప్పుడు మనకు చూడండి అక్కడ మనకు అక్కడ అడ్వాంటేజ్ వచ్చేసింది. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు అబ్సల్యూట్ స్క్వేర్ గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ముందుగా చూడండి, ఇది బోర్డ్ సెటప్. ఇప్పుడు మనము ఈ క్వీన్ సపోర్ట్తోని మనం బిషప్ E4 ప్లాన్ చేద్దాం. సో బిషప్ E4. సో ఖచ్చితంగా కింగ్ అనేది మూవ్ అవ్వాలి, ఆ తర్వాత క్వీన్ అనేది వాళ్ళు లాస్ అవుతారు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈ సెటప్లో మన టార్గెట్ ఓన్లీ అబ్సల్యూట్ స్క్వేర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఫాలో చేయాలి. సో ఇక్కడ మనం కొంచెం మైండ్ ఉపయోగించి కొంచెం అన్ని రకాలుగా చెక్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను బిషప్ సాక్రిఫై చేస్తున్నాను చెక్ పెట్టి. సో ఖచ్చితంగా తన కింగ్తో క్యాప్చర్ చేయాలి, లేదంటే ఈ కింగ్ తప్పుకుంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ క్వీన్ అనేది లాస్ అవుతుంది. సో ఖచ్చితంగా అతను తన కింగ్తో బిషప్ని క్యాప్చర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, క్వీన్ C3లో పెట్టి చెక్ పెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా మూవ్ చేయాలి, ఎటు మూవ్ చేసినా కానీ లాస్ అవుతారు. సో ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ. సో నేను ఈ పాన్ తిన్నాను. సో అతను ఖచ్చితంగా తన క్వీన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఇప్పుడు నేను రూక్తో చెక్ పెట్టి తన క్వీన్ని క్యాప్చర్ చేశాను. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎక్స్ట్రా పాన్ వచ్చింది, ప్లస్ ఇక్కడ నాకు ఇది క్లియర్ ఉంది. ఈ పాను ఇది రెండు నాకు పాస్ పాన్గా ఇక్కడ కన్వర్ట్ అయ్యాయి.